జైలు నుంచి ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాకు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు. చట్టాన్ని గౌరవించి విచారణకు సహకరిస్తా. కేసు గురించి ఏమీ మాట్లాడను. తొక్కిసలాట్లో చనిపోయిన మహిళా కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నా. గతంలో ఎప్పుడు కూడా ఇలా జరగలేదు. నా సినిమాలతో పాటు మామయ్య సినిమాలకు వెళ్ళా. ఏదేమైనా కూడా ఫ్యామిలీకి అన్ని విధాల అండగా ఉంటా అంటూ కూడా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మనం విజువల్స్లో ప్రైమ్ 9లో ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. అల్లు అర్జున్ ఇంటి దగ్గర సిచ్యువేషన్, అల్లు అర్జున్ని కలవడానికి అటు ప్రముఖులందరూ కూడా వచ్చి వాళ్ళ యొక్క సంఘీభావం తెలుపుతున్నటువంటి పరిస్థితి. అంటే అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత ఈరోజు ఉదయం రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా అక్కడికి మనం చూసుకుంటే కనుక ప్రముఖులు అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. విజయ్ దేవరకొండ కావచ్చు, తర్వాత ఎవరైతే ఈ పుష్ప 2 డైరెక్టర్ ఉన్నారో వాళ్ళు కూడా అక్కడికి వచ్చిన అల్లు అర్జున్ని కలిసి మాట్లాడుతున్న సిచ్యువేషన్. ప్రస్తుతం ఇంటి దగ్గర సిచ్యువేషన్ గురించి మనకి తెలియచేయడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, ఏంటి అప్డేట్? థ్యాంక్ యూ చందు. మొత్తానికి ఏదైతే అల్లు అర్జున్ విడుదల తర్వాత ఇంటి దగ్గర మాత్రం భారీ ఎత్తున ఫ్యాన్స్ అయితే చేరుకున్నారు. అలాగే మరొక పక్క అల్లు అర్జున్ ను కలవడానికి వరుసగా విఐపీలు కూడా వస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఇక్కడ కొద్దిసేపటి క్రితమే పుష్ప 2 డైరెక్టర్ ఏదైతే డైరెక్టర్ రావడం జరిగింది. అలాగే కొద్దిసేపటి క్రితమే ఏదైతే హీరోస్ కూడా ఇక్కడికైతే ఒక్కొక్కరి కింద వస్తున్నారు. ఇప్పటికే అల్లు అరవింద్ కూడా ఇక్కడికైతే చేరుకున్నారు. విజయ్ దేవరకొండ అయితే వచ్చారు. అలాగే సుకుమార్ కూడా ఇక్కడికైతే రావడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏదైతే నిన్న మధ్యాహ్నం అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత మొత్తం ఈ పరిణామాలన్నీ కూడా ఒక్కొక్కటిగా చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే ఇక్కడైతే పూర్తిగా హడావుడి వాతావరణం అయితే నెలకొంది. ఇప్పుడే అల్లు అర్జున్ కూడా ఏదైతే తన ఇంటి దగ్గర ఉన్న ఏదైతే గ్రౌండ్ లోని విఐపీని కలవడానికి కూడా ఇక్కడికైతే రావడం జరిగింది. ఇక్కడ నిన్న జరిగిన ఏదైతే ఈ అరెస్ట్ కు సంబంధించి ఒక్కొక్కరుగా వచ్చి పరామర్శిస్తున్నారు. ముఖ్యంగా పుష్ప డైరెక్టర్ సుకుమార్ కూడా ఇక్కడికైతే రావడం జరిగింది. అలాగే కొద్దిసేపటి క్రితమే విజయ్ దేవరకొండ కూడా వచ్చి అల్లు అర్జున్ అయితే పరామర్శించారు. ముఖ్యంగా కొద్దిసేపటి తర్వాత కూడా మరికొంతమంది విఐపీలు ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఇక్కడ ప్రస్తుతం హడాడు వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఇటు అల్లు అరవింద్ అలాగే అల్లు అర్జున్ ఇద్దరు కూడా మాట్లాడుకునే పరిస్థితి మన విజువల్స్ లో చూడొచ్చు. ఇంటి లోపల కూడా ఏదైతే ఇంటి పక్కకున్న గ్రౌండ్ లోని అల్లు అర్జున్ అలాగే విఐపీలు కూడా ఇక్కడ కూర్చొని మాట్లాడుకునే ఏర్పాట్లు అయితే చేశారు. ప్రస్తుతం ఏదైతే నిన్న పుష్ప 2 రిలీజ్ సంబంధించి ఏదైతే ఒక మహిళ చనిపోవడంతో కూడా అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. ఆ తర్వాతే ఏదైతే కేసు నమోదైన తర్వాత నిన్న అల్లు అర్జున్ ఇదే ఇంటి దగ్గర పోలీసులు అయితే అదుపులోకి తీసుకుని చిక్కడపల్లి పిఎస్ అయితే తీసుకున్నారు. అక్కడ మొత్తం పూర్తిగా ఏదైతే విచారించి వైద్య పరీక్షలు నిర్వహించి అటు నుంచి నాంపల్లి కోర్టు నుంచి ఇటు చెంచల్ కూడా జైలుకి అయితే తీసుకెళ్లిపోవడం జరిగింది. ఆ తర్వాత మా హైకోర్టు నుంచి అల్లు అర్జున్ టీం మధ్యంతరం బెయిల్ అయితే తెచ్చుకుంది. ఈ మధ్యంతరం బెయిల్ తెచ్చుకోవడంతో ప్రస్తుతం ఏదైతే ఈ రోజు ఉదయం అంటే నిన్న సాయంత్రమే అల్లు అర్జున్ రిలీజ్ అవ్వాలి. కానీ ఏదైతే కొన్ని బెయిల్ పేపర్స్ లోని కొన్ని మిస్టేక్స్ ఉండడం వల్ల నిన్న సాయంత్రం అయితే రిలీజ్ అవ్వలేదు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం 6 గంటలకే ఈ రోజు ఉదయం అయితే అల్లు అర్జున్ అయితే రిలీజ్ అయ్యారు. రిలీజ్ అయిన నేరుగా ఫస్ట్ గీతా ఆర్ట్స్ అయితే వెళ్ళడం జరిగింది. గీతా ఆర్ట్స్ నుంచి నేరుగా తన ఇంటికి అయితే చేరుకున్నారు. ఇంటికి చేరుకునే సమయంలో కూడా ఏదైతే ఎంట్రన్స్ లోనే తన భార్యని కౌగిలించుకోవడం, అలాగే ముఖ్యంగా కుటుంబ సభ్యులను కౌగిలించుకోవడం, అలాగే అందరినీ కూడా మాట్లాడి ఆ తర్వాత మీడియాతో కూడా మాట్లాడారు. ముఖ్యంగా పుష్ప 2 రిలీజ్ సమయంలో జరిగిన ఘటనకు సంబంధించి ఏదైతే ఆ ఘటన చోటు చేసుకోకుండా ఉండాల్సిందే, కానీ అనుకోకుండా జరిగిన ఘటన కాబట్టి ఆ కుటుంబానికి అండగా ఉంటామంటూ ఇప్పటికే అల్లు అర్జున్ చెప్పడం జరిగింది. అలాగే మరొక పక్క చూసుకున్నట్టయితే ఈ కేసులో ఇప్పటికే 3 అయితే అరెస్ట్ చేశారు. ముఖ్యంగా నిన్న బెయిల్ కూడా రావడంతో కూడా 3 కూడా విడుదల చేశారు. అందులో అల్లు అర్జున్ కూడా బయటికి రావడం జరిగింది. ప్రస్తుతం అల్లు అర్జున్ ఇంటి దగ్గర కూడా ఏదైతే సంతోషమైన వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఎందుకంటే ఈ రోజు ఉదయం అల్లు అర్జున్ రావగానే మొదటగా ఏదైతే గీతార్ట్స్ నుంచి తర్వాత తన ఇంటికైతే చేరుకున్నారు. ప్రస్తుతం ఇంటి దగ్గర కూడా మీడియాతో మాట్లాడిన సమయంలో కూడా ఏదైతే పుష్ప 2 రిలీజ్ సమయంలో చనిపోయిన యువత ఎవరైతున్నారో ఆ కుటుంబానికి ఖచ్చితంగా అండగా ఉంటామన్నారు. అలాగే మరొక పక్క ఏదైతే లా అనే ఏదైతే ఉందో దీన్ని కూడా గౌరవిస్తారని, చట్టాన్ని గౌరవించి ఉంటానంటూ కూడా, అలాగే ఎప్పుడు పిలిచినా సరే విచారణకి వెళ్తానంటూ కూడా ఇప్పటికీ అల్లు అర్జున్ తెలపడం జరిగింది. ప్రస్తుతం ఇంటి దగ్గర ఉన్న వాతావరణం అయితే ఇది. ప్రస్తుతం మన విజువల్స్ లో కూడా చూడవచ్చు. ఇంటి లోపలైతే విఐపీలు అయితే వరుసగా అయితే వస్తున్నారు. అల్లు అర్జున్ కూడా వాళ్ళందరినీ పలకరిస్తూ కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చంద్రు, అంటే కుమార్, ఎలా చూడాలి గతంలో కూడా? అంటే ఇక్కడ మనం ఓవరాల్గా జరిగినటువంటి ఎపిసోడ్కి సంబంధించి కూడా ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. గతంలో కూడా ఏదైతే ఒక విఐపి హోదాలో ప్రముఖులు లేదా సెలబ్రిటీలు ఉంటారో అలా ఉన్నప్పుడు గతంలో ఏవైనా టూర్లు కానీ ఇలాంటి ఉన్నప్పుడు క్యాన్సిల్ చేసుకునే పరిస్థితి. ఇప్పుడు ఖచ్చితంగా మనం ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఎలక్షన్స్ టైం అదంతా కూడా మనం చూసాం. తర్వాత కూడా విజయవాడ
ఎపిసోడ్ చూసుకుంటే గతంలో వరదలు అవి వచ్చినప్పుడు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదు అక్కడికి అన్నప్పుడు ఆయన చెప్పింది ఒకటే, ఇప్పుడు అక్కడ ఒక సిచ్యువేషన్ జరిగింది, బాధాకరమైన సిచ్యువేషన్, సినిమా గ్లామర్ లేదా సినిమా ఇంపాక్ట్ అనేది అక్కడ పడితే అదంతా కూడా ప్రజలందరూ కూడా మళ్ళీ అక్కడికి వచ్చి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం నేపథ్యంలో కూడా నేను రాలేదని ఆయన చెప్పుకురావడం జరిగింది. అంటే సినిమా థియేటర్ల ఇక్కడ ఈ ఎపిసోడ్కి వచ్చేసరికి సినిమా థియేటర్ యాజమాన్యానికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు భద్రతాపరంగా వైఫల్యం చెందారు. పోలీస్ అధికారులకు కూడా మేము చెప్పామంటున్నారు. ఒక పక్క చూస్తే ప్రభుత్వం చెప్పేది ఒక విధంగా ఉంది, సినిమాకి రావడం వల్ల ప్రాబ్లం లేదు కానీ బయట ర్యాలీ లాగా రావడం వల్ల ఈ తొక్కిసలాట జరిగింది, ఆమె చనిపోవడం జరిగింది అంటూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇక ఫర్దర్గా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇప్పటికే మనకి ప్రీమియర్ షోలు అవి కూడా రద్దయిన పరిస్థితి. ఇక ప్రీవియస్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని తర్వాత ఇలాంటి సిచ్యువేషన్స్ జరగకుండా ప్రభుత్వం ఏమైనా గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా, మీరేమంటారు? యాక్చువల్గా మీరు చెప్పినట్టు ఎగ్జాక్ట్ గా వాస్తవంగా చూసుకున్నట్టయితే ఎప్పుడైతే సినిమా హీరోలు కావచ్చు, విఐపీలు కావచ్చు, ఏదైతే గ్రౌండ్ అంటే పీపుల్స్ గ్రౌండ్ లోకి వచ్చే సమయంలోనే తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎంఐపీ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ స్థానాల్లో అయితే వాళ్ళు అయితే ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా క్రౌడ్ లోకి వచ్చిన సమయంలోనే ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తుగానే కొన్ని ఏర్పాట్లు అయితే చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే మరొక పక్క ఇది పుష్ప 2 అనేది చాలా పెద్ద సినిమా. ఎందుకంటే ఇప్పటికే పుష్ప 1 రిలీజ్ అయింది. పుష్ప 1 రిలీజ్ అయిన తర్వాత కూడా అదే క్రేజ్ లోనే పుష్ప 2 కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ముందస్తు జాగ్రత్తలు తీసుకుని దానికి పరంగా ఏదైతే ముందుకెళ్ళుంటే బాగుండేది, ఇలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండేది. కానీ ఏదైతే అనుకోకుండా ఈ సంఘటన జరగడం, అలాగే ఒక మహిళ చనిపోవడం అనేది చాలా బాధాకరం. గతంలో మనం చూసాం, ఆంధ్రాలో కూడా వరదలు వచ్చిన సమయంలో కూడా పవన్ కళ్యాణ్ కూడా ఏదైతే తను గనక అక్కడికి వస్తే ఖచ్చితంగా మరొక నష్టం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో తను కూడా అక్కడికి రాలేదంటూ కూడా ముందస్తు కింద ఆలోచించుకొని ఆ ప్రజల గురించి ఆలోచించి అక్కడికైతే వెళ్ళలేదు. ఇదే తరహాలోని మిగతా వ్యక్తులు కూడా ఆలోచిస్తే చాలా బాగుంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే క్రౌడ్ లోకి వెళ్లే సమయంలోని విఐపీలు ఉంటారు, ముఖ్యంగా వివిఐపీలు, ఎంఐపీలు ఉంటారు. ఈ సమయంలో క్రౌడ్ లోకి వెళ్తే ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటే, అలాగే మరొక పక్క ఇటు థియేటర్ యాజమాన్యం కూడా చూసుకోవాలి. ముందుగా ఏంటంటే అసలు అల్లు అర్జున్ గతంలో కూడా సినిమాలు రిలీజ్ అయిన సమయంలో కూడా చాలా సార్లు, ప్రతి సినిమాకే కాకుండా చాలా సార్లు బెనిఫిట్ షోస్ కి అయితే వెళ్ళడం జరిగింది. కానీ అలాంటప్పుడు ఎక్కడా కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు. కానీ ఈసారి మాత్రం ఏదైతే అనుకోకుండా ఈ సంఘటన అయితే జరిగి అల్లు అర్జున్ వేరే అభిమాని చనిపోవడం కూడా చాలా బాధాకరం అని చెప్పొచ్చు. ఈ టైంలోనే సంజయ్ థియేటర్ అనేది చాలా పాత థియేటర్. వాళ్ళకి మొత్తం హైదరాబాద్ సిటీలోని బెనిఫిట్ షోలు జరిగితే ఏ రకంగా జరుగుతాయనేది పూర్తి అవగాహన ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అప్పుడు సంజయ్ థియేటర్లు కూడా ముందస్తు చర్యలు అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ముందస్తు చర్యలు తీసుకోకపోవడం, కేవలం ఏదైతే పోలీస్ స్టేషన్ లో ఒక లెటర్ అయితే ఇచ్చారు, ఏదైతే సినిమా బెనిఫిట్ షో కాబట్టి ఖచ్చితంగా విఐపీలు వివిఐపీలు వస్తారు, ఖచ్చితంగా అక్కడ భద్రత ఏర్పాట్లు చేయాలంటూ కూడా ఏదైతే పోలీసులకైతే ఒక వినతి లెటర్ అయితే ఇచ్చారు. కానీ ఇందుట్లోనే కొన్ని మెన్షన్స్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇటు సినిమా హీరో వచ్చేది వేరు, ఇటు విఐపీలు వచ్చేది వేరు. అదే సినిమా అదే హీరో అదే టైంలోనే వస్తున్నాడు అంటే చాలా పెద్ద క్రౌడ్ ఉంటుంది. అది అల్లు అర్జున్ అంటే చాలా మామూలుగా కాదు, ఎక్కువ క్రౌడ్ ఉన్న ఫ్యాన్స్ ఎక్కువ అయితే అల్లు అర్జున్ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ముందస్తుగానే వాళ్ళు ఏర్పాట్లు చేస్తుంటే బాగుంటుంది. అది కాక సంధ్యా థియేటర్ ముందుగా సరిగ్గా సమాచారం ఇవ్వకపోవడం వల్లనే ఏదైతే సంధ్యా థియేటర్ పై కూడా కేసు అయితే నమోదైంది. మొత్తం పరంగా మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఏదైనా విఐపీలు ఎంఐపీలు బయటకు వచ్చే సమయంలోని ముందస్తు సమాచారం పోలీసులకు ఇచ్చినా, లేదంటే వాళ్ళు వెళ్ళే స్థలాలకి ఏదైతే ఉందో అక్కడ ఇస్తే సిబ్బంది అయితే ముందుగానే ఏర్పాటు చేసుకుంటారు. అలాగే పోలీసులు కూడా భద్రత అయితే ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా అందరూ కూడా పవన్ కళ్యాణ్ లాగా ఆలోచిస్తే కనుక ఇలాంటి సంఘటనలు మరొకసారి రిపీట్ అయ్యే అవకాశం అయితే ఉండొచ్చు. నిన్న మనం చూసాం అల్లు అర్జున్ అరెస్ట్ అయిన నేపథ్యంలో కూడా మెగా ఫ్యామిలీ ముందుగా చిరంజీవి, ఆయన భార్య సురేఖ, ఆ తర్వాత నాగబాబు గారు కావచ్చు, తర్వాత విజయవాడ నుంచి కూడా పవన్ కళ్యాణ్కి విషయం తెలియగానే ఆయన రెస్పాండ్ అయ్యి రావడం జరుగుతుంది. ఇదంతా కూడా మనం చూసాం. మరి ఇప్పుడు అల్లు అర్జున్ రిలీజ్ అయ్యి ఇంటికి వచ్చారు. మనం చూస్తున్నాం ప్రముఖులు, అటు డైరెక్టర్ సుకుమార్ కావచ్చు, విజయ్ దేవరకొండ కావచ్చు, వీళ్ళందరూ వచ్చి కలుస్తున్న పరిస్థితి. సో ఇప్పటికే ఇన్ఫర్మేషన్ అల్లు అర్జున్ చేరుంటుంది, నిన్న మెగా కుటుంబం అక్కడికి వచ్చారని. బయట ఎంత రాంగ్గా న్యూస్ స్ప్రెడ్ అవుతున్నా, సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వస్తున్నా కూడా కష్ట సమయంలో మెగా కుటుంబం మేము మీతోనే ఉన్నాం అన్నట్టుగా అదొకటి ప్రూవ్ అయింది. సో వాళ్ళు అక్కడికి వచ్చే అప్డేట్ ఉందా, ఎంతసేపట్లో అక్కడికి రావచ్చు, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? మొత్తానికి ఎప్పుడైతే ఈ అల్లు అర్జున్ సంఘటన చోటు చేసుకుంది, అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యడానికి
తెలిసిన వెంటనే మొట్టమొదటిగా రెస్పాండ్ అయిన కుటుంబమే మెగా కుటుంబం అని చెప్పొచ్చు. ఎప్పుడైతే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడో ఇమీడియట్ గా అంటే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లోనే మెగా దంపతులు అంటే చిరంజీవి, సురేఖ ఇద్దరు కూడా అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. మొదటగా అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డిని అయితే ఓదార్చారు. ఆ తర్వాత ఆ నాగబాబు కూడా స్వయంగా అల్లు అర్జున్ ఇంటికి అయితే రావడం జరిగింది. గతంలోని ఎప్పుడైతే ఏపీ ఎలక్షన్ సమయంలోనే ఇటు కూటమి అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించి చాలా ఏదైతే పోటాపోటీగా జరిగింది, ఆ నేపథ్యంలోనే అల్లు అర్జున్ వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ ఉన్నాడంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అదే తరహాలోని అల్లు అర్జున్ కూడా ఒక క్యాండిడేట్ కి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ కూడా ప్రచారం కూడా వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అప్పటి నుంచి కూడా మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి చాలా విభేదాలు ఉన్నాయి. ఇప్పుడు బహిరంగంగా అవి బయట పడతాయంటూ కూడా చాలా మంది అభిప్రాయపడ్డారు. అలాగే మెగా కుటుంబానికి అల్లు కుటుంబానికి చాలా గ్యాప్ వచ్చిందంటూ కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా ఇటు మెగా ఫ్యాన్స్ కావచ్చు, అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు, మొత్తం అందరూ కూడా సోషల్ మీడియా ద్వారా అనేక పోస్టులు అయితే పెట్టడం జరిగింది. కానీ ఎప్పుడైతే నిన్న